హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుష్ యూనిక్. ఈరోజు మనం వెరైటీగా గోధుమ పిండి కొబ్బరితో హెల్తీ అండ్ టేస్టీ కేక్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఫ్లఫీగా వచ్చిందో. చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఈ కేక్ రెడీ చేయడానికైతే ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దాన్ని జల్లించుకోవాలి. జల్లించుకోవడం వల్ల కేక్ అనేది ఫ్లఫీగా అయితే వస్తుంది. ఇలా ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని జల్లించుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 3/4 వంతు వరకు షుగర్ కూడా తీసుకొని మిక్సీ బౌల్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. షుగర్ అలాగే వేసినా కూడా పర్లేదు, బట్ కరగడానికి ఎక్కువ టైం పడుతుంది కదా, అందుకనే షుగర్ని కూడా మిక్సింగ్ బౌల్లో వేసుకొని మిక్సీ చేసి పొడిగా చేసుకోవాలి. ఇందులోకి 2 నుంచి 3 యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్లేవర్ కోసము. చూడండి, షుగర్ కూడా అందులో వేసుకొని కలుపుకున్నాక అదే కప్పుతో 3/4 వంతు కొబ్బరి ముక్కలు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మీరు కావాలంటే తురిమి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా కొబ్బరి మిక్సీ పట్టుకున్నాను. ఇవి కూడా అందులో వేసుకొని అన్నీ కలిసేలాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అందులో 1/2 కప్పు చల్లార్చిన పాలు తీసుకొని అందులో వేసుకొని అన్నీ కలిసేలాగా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇందులోకి మీరు కావాలంటే పూర్తిగా పాలైనా వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు. మనకి కేకు బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం కేక్ని ఏ బౌల్లో అయితే తీసుకుంటామో ఆ కేక్ బౌల్ తీసుకొని దానికి మొత్తం ఆయిల్ అప్లై చేయాలి చుట్టూ. ఇలా అప్లై చేసుకున్న తర్వాత గోధుమ పిండిని తీసుకొని మొత్తం జల్లించుకోవాలి కేక్తో బౌల్లో. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మొత్తం ప్లేట్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంటే తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన కడాయి పెట్టుకొని అందులోకి 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని అందులో మనం కేక్ పెట్టుకోవడానికి మధ్యలో స్టాండ్ను పెట్టుకోవాలి. మీకు ఇలాంటి స్టాండ్ ఉంటే ఏదైనా పెట్టుకోవచ్చు, లేకపోతే చిన్న బౌల్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా వాటర్ మరిగే వరకు మరిగించుకోవాలి. నెక్స్ట్ మనం కేక్ బ్యాటర్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి, అదే వంట సోడా. ఇందులోకి లెమన్ కూడా యాడ్ చేయాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. అంతా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకున్నాక మనం కేక్ చేసే బౌల్లోకి మొత్తం కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. వేసుకొని ఇలా ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఒక 2-4 టైమ్స్ ఇలా తట్టాలి. చూడండి, ఇక్కడ వాటర్ కూడా మంచిగా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు మనం కేక్ బౌల్ని ఇందులో పెట్టుకొని పైనుంచి క్లోజ్ చేసుకోవాలి. ఇలా 30 to 35 మినిట్స్ వరకు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కేక్ని బేక్ చేసుకోవడం వల్ల మనకి కేక్ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. చూడండి, 35 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను కేక్ ఎంత బాగా వచ్చిందో. చూడండి, ఈ టూత్పిక్ గుచ్చి చూస్తే మనకి టూత్పిక్కి ఏమీ అంటుకోకపోతే మనకి కేక్ అయితే రెడీ అయిపోయినట్టే. చూడండి, చూడడానికి చాలా అంటే చాలా బాగుంది కూడా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ కేక్ బాల్ను అందులో నుంచి తీసి బయట పెట్టుకొని కాస్త చల్లారాక కేక్ని మనం వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా చాక్తో సైడ్లకి చుట్టూ అనుకోవాలి. నెక్స్ట్ కేక్ బౌల్ని వేరొక ప్లేట్లోకి బోర్లించుకొని ఒక 2 టైమ్స్ అలా ట్యాప్ చేయాలి. అంతే అండి, కేక్ అయితే ఎంత బాగా వచ్చిందో చూడండి. చాలా అంటే చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. ఇక్కడ కేక్ కూడా కట్ చేసి చూపిస్తున్నాను, ఎంత ఫ్లఫీగా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.